హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. మనం ఇంట్లోనే హెల్దీగా ఓవెన్లో కానీ లేదంటే ప్యాన్లో కానీ తందూరి చికెన్ సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. అంటే గ్రిల్ చికెన్. మరి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా బాగా ఉంటుంది. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ 1 కిలో చికెన్ అంటే ఇక్కడ నేను థై పీసు, డ్రమ్ స్టిక్, వింగ్స్ ఇలా 3 పార్ట్స్ తీసుకున్నా. మొదట చికెన్ ఉప్పు నీళ్ళల్లో అరగంట నానిన తర్వాత ఈ ప్రాసెస్లోకి రండి, ఎందుకంటే చికెన్ బాగా జ్యూసీగా ఉంటుంది. అయితే ఇక్కడ స్కిన్ నేను వింగ్స్కి మాత్రమే పెట్టినా, స్కిన్తో చేసినా కూడా బాగుంటుంది. ఇప్పుడు మొదట ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకు ఉపయోగం ఏమంటే మనకు మసాలా లోపలికి దిగుతుంది, మరి త్వరగా కూడా కుక్ అవుతుంది. అసలే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా. మరి ఇప్పుడు మసాలా మొదట అన్నీ కూడా మీకు స్పూన్ మెజర్మెంటే. నేను కేవలం నిమ్మరసము, ఆయిల్ మాత్రమే 2 టీ స్పూన్లు. మొత్తం మనకు తందూరి చికెన్కి అంతా 2 టీ స్పూన్ల నూనెతో చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, ఉప్పు కారం మీ స్పైస్ లెవెల్స్ని బట్టి వేసుకోండి. 1 స్పూన్ వేసాను నేను. వేయించిన జీలకర్ర పొడి, ఇక కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా అయినా తీసుకోవచ్చు హోమ్ మేడ్, లేదంటే ఇలా బయట కొన్న చికెన్ మసాలా అయినా వేసుకోండి, అంతే. ఇక చివరిగా మనకు మసాలా బాగా పట్టించడానికి వీలుగా అవసరాన్ని బట్టి నీళ్ళు లేదా పెరుగు వేసుకొని మనం ఇలా బాగా ముక్కలకి పట్టించాలి. ఇది వీలైతే మీరు 1 నుంచి 2 గంటలు మ్యారినేట్ టైం పెట్టుకుంటే బాగుంటుంది. లేదు అర్జెంట్ అంటే ఒక ½ గంట తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళచ్చు. ఇక ఇక్కడ నేనైతే ఓవెన్లో చేస్తున్నా. మొదట ఇలా ప్లెయిన్ ప్లేటు, పైన తర్వాత గ్రిల్ ప్లేటు పెట్టుకొని మనం తీసుకున్న చికెన్ ముక్కలనంతా ఇలా పెట్టుకొని ప్రీహీట్ అయిన అవెన్లోనే ఇక్కడ 220 సెల్సియస్లో 25 to 30 మినిట్స్ పడుతుంది మనకి. అయితే మధ్యలో మాత్రం 15 మినిట్స్ తర్వాత మనము ఇలా తిప్పుకోవాలి. అయితే ప్యాన్లో చేసేవాళ్ళు మాత్రం మీడియం ఫ్లేమ్లో మందంగా ఉన్న బాండ్లీలో షాలో ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని మనము 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటే సేమ్ ఇలాగే వస్తాయి. లేదు మీకు షాలో ఫ్రైగా వద్దు, ఇంకా అర్జెంటుగా కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇక ఇది మాత్రం హెల్తీ ప్రాసెస్లో మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసిన సలాడ్. దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు రైసు లేదు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కాకుండా మనము ఇలా కూడా ఒక్కొక్కసారి మనం బయట కొనకుండా ఇంట్లో ఫ్యామిలీకి ఇలా చేసి పెట్టండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మీరు ఇది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఒకసారి లంచ్ ప్రిపేర్ చేసుకోండి. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా. ఇలా ఉల్లిగడ్డ సలాడ్, మనం తయారు చేసుకున్న తందూరి చికెన్, కొద్దిగా నిమ్మరసం వేసుకొని సర్వ్ చేయడమే. చూడండి, పైన క్రంచీగా లోపల జ్యూసీగా ఎంత బాగా ఉందో. Thanks for watching. Please like, share and subscribe. Bye.